అబద్ధాలకు చక్రవర్తి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని నేరుగా ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి సవాల్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎందరు మంది మహిళలని, కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాం. అందుకొరకు ఈ రకంగా ఇలా 6 గ్యారెంటీలు ప్రతి 18 సంవత్సరం ఉన్నటువంటి ఆడబిడ్డకు ఏమన్నావు? మహాలక్ష్మి పేరుతోటి 2500 రూపాయలు ఇస్తాను, నువ్వే ఇచ్చినవా? 4000 రూపాయలు మా అక్క చెల్లెళ్లకు తల్లులకు 2000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తానని చెప్పి మోసం చేసింది నువ్వు కావా? మహాలక్ష్మి ఇస్తామని చెప్పి 2500 ఇవ్వకుండా మోసం చేసింది నువ్వు కావా? ఇంకేం చేస్తున్నావు? 6 గ్యారెంటీలలో స్కూటీలు ఏదో కొనిస్తాను పాప ఆడపిల్లలు. కొనిచ్చినావా స్కూటీలు? రేవంత్ రెడ్డి గారు ఎన్ని స్కూటీలు కొనిచ్చినావు చెప్పు. ఇది పక్కా మహిళల్ని, నీకు కూడా తల్లి ఉంది, అక్క ఉంది, భార్య ఉంది, వాళ్ళు కూడా మహిళలే. కనీసం ఆ ఇంట్లో తల్లినో మన అక్కనో చెల్లెనో మన ఆవిడని చూసాను నేర్చుకో. ఇప్పటికే 2 మంది మహిళల్ని మోసం చేసి 2 మంది మహిళల్ని ఆత్మహత్యలు చేసుకునే సైడ్ తీసుకుపోతున్నావు. ఎందరు మంది ఇలా స్కూళ్ళ పిల్లలు, ఎందరు మంది స్కూళ్ళ పిల్లల్ని ప్రాణాలు తీసినావు. దాదాపు ఇప్పటిదాకా 40 నుంచి 50 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో వికటించి అందులో ఏం జరుగుతుందో ఇప్పటికే చనిపోయిన 9.5 సంవత్సరాల్లో మా కాలంలో ఒక్క విద్యార్థి అయిన విషాహారంతో ఫుడ్ పాయిజన్ అనేది చనిపోయిందా? ఇలా 40 మంది విద్యార్థులు ప్రాణం బలిగొన్నావు బిడ్డ. మరి ఇల్లు నీ బిడ్డలు కాదా? ఏం చెప్తావు అసలు? ఇంత మూర్ఖుడు, ఇటువంటి మూర్ఖుడు ఇంత అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెడతాం. మా ఎస్పీ గారికి ఇచ్చినాం, కేసు పెట్టమని చెప్పినాం. కానీ మా ఎస్పీ గారు ఇప్పటిదాకా కేసు పెడతలేడు. నేను మా ఎస్పీ గారికి కూడా చెప్పిన, ఒక ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి బాబు అయినా, ముఖ్యమంత్రి తాత అయినా అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత కూడా ఇన్ని అబద్ధాలు ఆడుతున్నటువంటి ముఖ్యమంత్రి పైన ఎందుకు కేసు పెట్టరాదు? ఇలా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పైన కేసు పెడతారు సుమోటో తీసుకొని. మరి ఇలా ఇంత అబద్ధాలకు చక్రవర్తి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పైన ఎందుకు కేసు పెట్టామని చెప్పి పత్రికాముఖంగా ఎస్పీ గారిని అడుగుతున్నాం. ఎస్పీ గారికి ఈ విషయం కూడా చెప్పిన, నువ్వు అధికారం ఉందని చెప్పి ముఖ్యమంత్రి పైన కేసు ఎట్టబెట్టని చెప్పి భయపడితే మేము ప్రైవేట్ కేసు ఖచ్చితంగా ఆదిలాబాద్ ఫైల్ చేస్తాం. మాట్లాడిన అడ్వకేట్ని మాట్లాడినాం. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఈ అబద్ధాలు చెప్తూ దేవుళ్ళ మీద కూడా ప్రమాణాలు చేసి రెండోసారి రుణమాఫీ విషయంలో అబద్ధమాడిన వ్యక్తి, ఈ ఉద్యోగస్తుల విషయంలో అబద్ధమాడిన వ్యక్తి, ఇలా మహాలక్ష్మి పేరుతోటి మహిళల్ని మోసం చేసి, ఇలా కళ్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళల్ని మోసం చేసి, ఇలా స్కూటీలు కొనిస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసినటువంటి ఇలా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాను ఇయ్యలే. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తీసేసినావు, ఇలా కేసీఆర్ కిట్ తీసేసినావు. ఇంత మహిళల్ని ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి డ్వాక్రా గ్రూప్ మహిళలకు సారీలు ఇస్తాను చెప్పినావు. కేసీఆర్ ఇచ్చే సారీల కంటే మేము ఇలా మంచి క్వాలిటీ చీరలు ఇస్తాను చెప్పినాం. ఇవి ఇయ్యనందుకు ఎందుకు నీ మీద కేసు పెట్టాలని చెప్పి అడుగుతున్నాం. ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రైవేట్ కేసు ఫైల్ చేపిస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.